నమస్కారం అండి. ఇప్పుడు మనం 72 మేళకర్త రాగాల్లో ఆరో చక్రం అంటే చాలా ప్రాధాన్యత. 6 చక్రాలతోటి శుద్ధ మధ్యమ రాగాలు అయిపోతాయండి. ఏడో చక్రం నుంచి ప్రతి మధ్యమ రాగాలు వస్తాయి. అంటే శుద్ధ మధ్యమ రాగాల్లో మొదటి చక్రం మనకి ఇందు చక్రం అయితే, ఆరో చక్రం మనకి ఇందు నేత్ర అగ్ని వేద బాణ ఋతు. ఆరో చక్రం ఋతుచక్రం. ఋతుచక్రం సింబాలిక్ గా మనకి ఋతువులు 6 కదండి. అందుకని ఆ ఋతువులు గుర్తుగా మనకు ఆరో చక్రం పేరు పెట్టారండి. ఈ రాగలు మనకి యాగప్రియ రాగవర్ధని, గాంగేయభూషణి, వాగధీశ్వరి, శూలిని, చలనాట. ఇప్పుడు మనం గాంగేయభూషణి, శూలిని, చలనాట అంటే చలనాటతోటి మనకు 72 మేళకర్త రాగాల శుద్ధ మధ్యమ రాగాలు అయిపోతాయండి. ఇప్పుడు మనం 31వ రాగం అయినటువంటి యాగప్రియ ఎలా ఉంటుందో చూద్దామండి. సరే గా మా పాదా నీ సాం సా నీ దా పా మా గా రీ సా. ఇది 32వ రాగం అండి. సరే గా మా పాదా నీ సా సా నీ దా పా మా గా రీ సా. యాగప్రియ రాగవర్ధని, గాంగేయభూషణి. 33వ రాగాన్ని గాంగేయభూషణి అంటారండి. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రీ సా. గాంగేయభూషణి. వాగధీశ్వరి అంటే వాగధీశ్వరి అంటే ఆరో చక్రంలో 4వ రాగం అండి. అంటే 34వ రాగాన్ని వాగధీశ్వరి అంటారండి. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రీ సా. 35వ రాగం శూలిని. చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ రాగం. ఆరో చక్రంలో 5వ రాగం శూలిని అంటారు. వరుసలో 35వ రాగం అవుతుందండి. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రీ సా. 36వ రాగాన్ని చలనాట అంటామండి. ఈ చలనాట ప్రాధాన్యత ఏంటంటే శుద్ధ మధ్యమ రాగాలు మొదటి రాగం కనకాంగి అయితే, శుద్ధ మధ్యమ రాగాల్లో చివరి రాగం చలనాట. ఇక ఆ తర్వాత నుంచి ప్రతి మధ్యమ రాగాలండి 37 నుంచి. కాబట్టి ఆరో చక్రం అయినటువంటి ఆరో చక్రంలో ఉన్నటువంటి ఆరో రాగం అండి ఇప్పుడు మనం ప్లే చేయబోయేది. ఋతు చక్రంలో 6వ రాగం 36వ రాగం చలనాట. తర్వాత 7వ చక్రం మొదలవుతుంది. కాబట్టి చలనాట రాగం ఇప్పుడు మనం విందాం. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రీ సా. ఇంతటితో శుద్ధ మధ్యమ రాగాలు 36 మనం ఆరోహణ అవరోహణ చూసుకున్నామండి. కీబోర్డ్పై ఎలా వాయించాలి అనేటువంటిది. ఇప్పుడు మనం శుద్ధ మధ్యమ రాగాల్లో 6 చక్రాలు. ఇందు నేత్ర అగ్ని వేద బాణ ఋతు. ఈ 6 చక్రాల్లో ఎన్ని రాగాలు ఉన్నాయండి? 6 ఇంటూ ఒక్కొక్క రాగానికి 6, 36 రాగాలు ఉన్నాయండి. ఈ 36 రాగాల్లో కూడా మా ఒక్కటే ఉంటుంది, శుద్ధ మధ్యమం మాత్రమే ఉంటుంది. మిగతాయి మారుతూ ఉంటాయి. ఆ సైన్స్ తర్వాత మాట్లాడుకుందామండి. ఇప్పుడు మనం శుద్ధ మధ్యమ రాగాలైనటువంటి 36 రాగాలను క్షుణ్ణంగా ఆరోహణ అవరోహణ ఎలా ప్లే చేయాలి, ఎలా పాడాలి తీసుకున్నామండి. నమస్కారం. It's never late to do anything. We determine our destiny by the actions we take today. Learning our classical music is our destiny. People should help to take this project move forward and become part of Swaraveena Pani's musical journey. Please come and join us, all music lovers and musical supporters, and help this for a good cause. This great work cannot be done without your help. శుభం భూయాత్. You also become a part of this great sacrifice, which will help and guide our future generations. They will be blessed with music.